హరీష్ గారు. అది పిక్కలు పడతాయి నాడు. నాకు పాయింట్ వచ్చేస్తాడు. ఏంట్రా అర్సాకు మేనేజ్ చేయరా? ఏమండోయ్ నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఊరుకోనా మరీ చెప్తారు. నల్ల బాల్ ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. నేను చూసాను. ఒక్కసారి పెడుతుంటే వెళ్ళిపో మీద పెట్టడం చూసాను. దరిద్రంగా ఉంది. రేయ్ అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు కళ్యాణ్ తను అంటున్నారు సంచాలక నిర్ణయం ఫైనల్. ఓకే లెట్స్ షాట్ ఆర్గ్యూ. మండుతున్నట్టుంది. ఇప్పుడు నేను చెప్పింది బిగ్ బాస్ కోసం వెయిట్ చేయండి. ఏడవకు. ఎవరన్నా చూస్తే నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నావు అనుకుంటారు. మీకు ఎవరు ఫేర్ గా ఆడతారో ప్రతి ఒక్కరు రంగులు అర్థమైనాయి కదా. వీకెండ్ మాట్లాడతా. ఓకే వెయిట్. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో సూపర్ రా. ఏం ఆడేవరా బాబు. ప్లీజ్ రా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప లేవారండి మీరు. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ విన్ అయినట్టు మనం ఇంతకాడికి నాకు కోసి పంచాయత్, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. The winner of today's task is సంజన గారు and శ్రీజ గారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అతను ఏమన్నాడు, నీ కామ్గా కూర్చుంటే అతను ఏమంటున్నాడు, నేను వెళ్ళి అందరికలా ఎత్తేటట్టు చేయను, మీ నుండి చెప్పన్నట్టు ఏంటి అన్నది. చేయను. అది బాడీ షేమింగ్ కాదా అన్న? బాడీ షేమింగ్ అది. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ కూడా అతను చూడలేదన్న, తెలుసా? మనం అడిచాం కాబట్టి నేను చూశానని ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అతను చూడలేదు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? చూడకుండానే చూశానని ఒప్పుకున్నాడు. అబద్ధం అది, తెలుసా? ఎందుకో చెప్పనా? పవన్ కళ్యాణ్ పెట్టింది లెఫ్ట్ హ్యాండ్, మనోడు రైట్ హ్యాండ్ పెట్టాడని చెప్తున్నాడు. మంచి ఏమీ తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. బిగ్ బాస్ సీజన్ 9 మొదటి కెప్టెన్ గా నిలిచిన సంజన, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. కెప్టెన్ గా మీరు మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. బిగ్ బాస్ నా కెప్టెన్ గా నా బాధ్యతలు ఏంటి? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అదర్ థింగ్స్ ఐ విల్ డూ, బట్ మెయిన్ రూల్స్ వాట్ ఐ హావ్ టు డూ. మనం ఏం చేయాలి సార్? నువ్వు స్కెట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. మనీష్, కెప్టెన్ బ్యాండ్ ని తీసుకొచ్చి మొదటి కెప్టెన్ అయిన సంజనాకి ధరింపజేయండి. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, Know that you're not a good leader. 2, I'm not happy, but again it's fine. కన్ను నుంచి ఒక జూమ్ బ్యాక్ వన్ ద ఫస్ట్ షాట్. Congratulations to you. రాఫ్ క్యాప్టెన్ రూమ్ లా ప్రత్యేకమైన యాక్సెస్ లభిస్తుంది. తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. నా చాలా లగేజ్ ఉంది, నాకు లగేజ్ షిఫ్ట్ చేయడానికి ఎవరు ఇంప్రెస్ చేస్తారు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. అమ్మా సంజన గారు, నేను చేస్తా. బికాస్ లీడర్ అవటానికి నాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేనైతే చేస్తా. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, దానికోసం అసలు కాదు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పడు. ఇంకొకరు ఎవరు? ఫ్లోరా. మైక్
బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆడవాళ్ళతో అయితేనే మాట్లాడతారు అన్నాడు ఈ మనిషి. అవును ఇమాన్యుయల్ కదా. ఇప్పుడు నేను ముగ్గురుతో మాట్లాడా, తనుజ, ఇమాన్యుయల్, బర్నీ, ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశాను. నాకు ఇప్పుడు అర్థమైంది. నీతో వచ్చిన చిక్కేదేరా బాబు, ప్రతిదానికి ఫట్ అవుతావు. నీ ఇగో ఏట్రా నాయన, రారా బాబు రాను. ఎవరిని ఎలా టార్గెట్ చేయాలి, ఎవరిని ఏం చేయాలి ఏంటన్నా అన్ని అలా గుర్తు పెట్టుకుంటున్నావా? నన్ను అలా అంది రీతు, నన్ను అలా అన్నాడు సుమన్ శెట్టి. 8 మంది అన్నాడు అంటే 9 నేను లేనని తీసేశాడు. అందుకే నేను ఇదంతా చేశాను అంద నాతో సిగరెట్స్ది. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? గేమ్ లో ఒక రకంగా ఉండండి, నేను రియల్ లైఫ్ అయినా ఎక్కడైనా ఒకలానే ఉంటా. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండు, ముందు ఒక రకంగా వెనక ఒక రకంగా ఉంటా. గేమ్ లో స్పోర్టివ్నెస్ అన్నది ఉండదా మరి? నాకు మించిన స్పోర్టివ్ పీపుల్ ఎవరు ఉండరు. మీరు మాట్లాడడం దానికి ఏంటండి? గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ కూడా చెప్పరా? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నానా గోవర్ధన, అల్లం చట్నీ కొద్దిగా ఎక్కువనే చేయని, బిగ్ క్వాంటిటీలో చేయని. వెజిటబుల్స్ అంతేసి 1 pot పులావ్ లాగా చేసేస్తారు అని. ఒక చట్నీ చేసేయండి, ఫుల్ డే పనికి వస్తుంది. ఎందుకు వాడక పెట్టడానికి నేను తినేవి ఇదే, ఆకలు అలములు దుంపలు. మరి చికెన్ మటన్ నాకు ఏడుపు వస్తుంది. మీ మమ్మీ వచ్చి దోశ అల్లం చట్నీ అడిగింది. కాదు అలా చూస్తాయండి. దోశ మీ సామ్రాజ్యమైనా అక్కడ సామాన్లు ఉండాలి కదా చేయడానికి. దోశ అల్లం చట్నీ కావాలంటే దోశకి ఇది లేదంటే ఇడ్లీ అల్లం చట్నీ ఈజ్ ఆల్సో ఫైన్ అంట. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది డిప్పతలో. మొన్న మీరు చేసుకున్నారు కదా గోధుమ, అది చేసేసి అల్లం చట్నీ విత్ కర్రీ కావాలంట. ఆఫ్టర్నూన్ కి వెజ్ పులావ్ విత్ సబ్జీ కావాలంట. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు, బ్యాంక్ కి అన్నం వేయాలి. సంజన గారు గెలవటం వల్ల నాకు ఏం ప్రాబ్లం లేదు. ఏంట్రా నేనైతే రెడీ ఫర్ ఎనీ కాన్సిక్వెన్సెస్. మీరు అలా డిక్టేటింగ్ హిట్లర్ లా చూపించాలనుకుంటే మాత్రం నేను దాని దగ్గర రిటార్డ్ ఇస్తా. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ తీసేది? దేవుడు పంపించిన ప్రసాదం కెప్టెన్ గా ఇచ్చేయగలిగేటి ఆ థమ్స్ అప్ లు. మా రాణి గారు ఒరే అట్టికే ఎవరు అడిగినా ఇస్తారు. ఇందా నుంచి పట్టుకొని తిరిగావు. కాంతోనే కామెడీనా? అబ్బా నవ్వేలా వస్తుందిరా సిగ్గు లేకుండా. ఏదో ఒక్క బాటిల్ పోయింది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు థమ్స్ అప్ పోయింది. నిజంగా పోయింది. అక్కడ ఫ్రిడ్జ్ లో మళ్ళీ చదివాను. చదివారు కాదు చదివారు. అబే ఓ దివాళీకి ఫుల్జోడి. మీరు ఇంకా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పద. కొంచెం చాలే. అయ్యో అయ్యో నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నేను కనుక బాటిల్ రివర్స్ తీసుకొని వస్తే చాక్లెట్ ఇస్తుందంట. అవును, మనం కష్టపడి సంపాదించుకోదాం. ఎవరో దానం ధర్మాలు మనకెందుకు? చెప్పు తీసుకోవడం తప్పుడు మాటలు మాట్లాడావంటే సెంటర్ లోకి వచ్చి ఎవరో సమస్యలు. అంత గొప్ప వ్యక్తి పాపం పరాయి సొమ్ము మీద కనీసం కన్నేని మనిషికి ఈ రోజు రామ సొమ్ము మీద కన్నేసారంటే వాళ్ళెవరో గారి గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. కాకపోతే చిన్న మార్పు ఏంటే, నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. ఆపుకోలేకపోతున్నాను. డన్. ఇప్పుడు ఇవన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీ ఉన్నాను. దీనే థమ్స్ అప్ ఎవరు దొంగ చేశారు రిటర్న్ ఇచ్చేయండి. లేదంటే ఎవరైనా తీసుకుని ఉన్నారంటే మీరు నేర్పించిన లెసన్స్ ఎవరో మీకన్నా బాగా మంచి ప్లేయర్ ఆడుతున్నారని అర్థం. హలో కొట్టబోయ్యా కొట్టబోయ్యా అడుగుతావేంటి? Zile 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 eu alerg, chiar mile 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 pe Maidan pentru tine tine.